ఇప్పుడు మనము శ్రీ రాజరాజేశ్వర దేవాలయము వేములవాడ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వేములవాడని పూర్వం లెంబుల వాటిక అని పిలిచేవారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇది పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది. రాష్ట్రకూటులు, సామంతులు, వినయాదిత్య యుద్ధమల్లుడి కాలంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ను రాజధానిగా పాలించిన చాళుక్యులు మొదటి ఆరికేసరి కాలంలో తమ రాజధానిని వేములవాడగా మార్చారు. అందువలన వారిని వేములవాడ చాళుక్యులుగా పిలుస్తున్నారు. వీరి రాజ్యం మంజిరా నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉండేది. దీనిని శాపదలక్ష దేశం అని పిలిచేవారు. అంటే 1,25,000 బంగారు నాణాలు ఆదాయం వచ్చే దేశం అని అర్థం. మొదటి ఆరికేసరి మానవుడైన బుద్ధేగుడు వేములవాడలో బుద్ధేశ్వరాలయం నిర్మించాడు. దీనిని ప్రస్తుతం భీమేశ్వరాలయంగా చరిత్రకారులు గుర్తించారు. రెండవ నరసింహుడు వేములవాడలో జైన చౌముఖులను చెక్కించాడు. రెండవ ఆరికేసరి వేయించిన వేములవాడ సంస్కృత శాసనం ప్రకారం ఇతను రాష్ట్రకూట రాజైన 4వ గోవిందుని ఓడించి సింహాసనంపై అతని దాయాది అయిన ఉద్దెగను రాష్ట్రకూట బద్దేగుడు కూర్చోబెట్టాడు. ఇతను బోధనలో తన పేరుతో ఆరికేసరి జిలాన ఆలయాన్ని మరియు వేములవాడలో ఆతిథ్య గృహాన్ని నిర్మించాడు. రెండవ బుద్ధేగుడు భద్రదేవుడు వేములవాడలో ప్రసిద్ధ జైన సమయాచార్యుడైన సోమదేవసూరి కొరకు సుబాదావ జినాలయాన్ని నిర్మించి రేపాక అను గ్రామాన్ని ఆలయం కొరకు దానం చేయడం జరిగింది. మరి దీని ప్రకారం దీనిని ఇంకా గుర్తించవలసిన ఉంది. వీరి కాలంలో కన్నడకు చెందిన ఆది కవిగా పేరుగాంచిన ప్రముఖ కవి పప్ప, అతని సోదరుడు జిల్లవల్లభుడు, మరొక కవి మల్లియా రేచనుడు ఉండేవారు. పంపకవి జైన మత అవలంబి. ఆయన మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడు, వృషనాథుడు పేరుతో ఆదిపురాణము, విక్రమార్జున విజయము అనే రచనలు చేయడం జరిగింది. ఈయన మహావీరస్వామి స్తోత్రమును రచించాడు. వేములవాడ దగ్గరలోని కుక్కెరలలో తెలంగాణలోని తొలి పద్య శాసనమైన కుక్కెరల బొమ్మలగుట్ట శాసనమును చేయించాడు. మరి పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయము వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదట నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట కానీ లేదా అతడు కట్టించినందువలన కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనవడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దగేశ్వర
స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళుక్యుల రాజధానిగా ఉండేది. పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగాను కూడా వేములవాడ 11వ శతాబ్దం నాటికే పేరొందింది. 1930లో కాశీయాత్రలో భాగంగా నేటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీ యాత్ర చరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రా మార్గంలో మధ్యలో ఇక్కడికి సమీపమైన మజిలీ జంగనంపల్లి డిచ్చిపల్లి సమీప గ్రామంలో గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని రాయడం జరిగింది. అది మహాక్షేత్రమని, రాజరాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పురుల భయం తీవ్రంగా ఉండేదని, కోడళ్లను పులులు భావించేవని పేర్కొన్నారు. ఇక మనము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సన్నిధికి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడే మన వేములవాడ రాజన్న టెంపుల్ మనము ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరులను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వచ్చాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని మనము శ్రీ రాజరాజేశ్వర స్వామి, వేములవాడ రాజన్న అని అంటాము. మూల విరాటుగా కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వర దేవి, మరి ఎడమ ప్రక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధ వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడి ఉన్నాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. మన మధ్యలో కోనేటి మధ్యలో చూడొచ్చు, మనకు ఈశ్వర విగ్రహం అక్కడ ఉంటుంది. అది ఎవరు అంటే తాత్కాలికంగా కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతారు, కానీ పర్టికులర్గా ఎవరు గమనించకపోవచ్చు. మధ్యలో మనకు ఈశ్వరుని విగ్రహం ఉంటుంది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ శివలింగాలు ఉంటాయి. మీరు ఈసారి మళ్ళీ ధర్మగుండం దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, మధ్యలో శివుడు, తర్వాత చుట్టూ కూడా 5 శివలింగాలు ఉంటాయి. మనం ఏదైతే నడుచుకుంటూ ఇట్లా రౌండ్గా మనము ఈ ధర్మగుండం వైపు నడుచుకుంటూ ఎట్లయితే వెళ్తామో అక్కడ మూలలకు మొత్తం కలిపి 5 శివుని విగ్రహాలతో చుట్టూ 5 శివలింగాలు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నాయని ఫోటోలన్నీ చూస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తము మీకు తెలిసిపోతుంది. అలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మనకు 1-2 ఇయర్స్లో పూర్తిగా కొత్తగా మనకు ఏర్పడిన ఇక్కడ టెంపుల్ను మనం దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే ఇక్కడ 45 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే మన వేములవాడ బస్టాండ్ నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో గుడి వరకు మనకు 80 ఫీట్ల రోడ్డుతో అధునాతనంగా టెక్నాలజీతో మధ్యలో సెంటర్ లైటింగు, అటు ఇటు రోడ్డు చాలా అద్భుతంగా కూడా కట్టబోతున్నారు, రోడ్డు వేయబోతున్నారు. అలాగే మనము ఈ వాగు ఏదైతే ఉందో వాగు నుంచి వచ్చిన తర్వాత ఒక పాత బ్రిడ్జి మీదకి వెళ్ళి ఇప్పుడు వస్తున్నాము. పక్కనే ఇంకో బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి కూడా నిర్మాణానికి పూర్తి కసరత్తు చేస్తున్నారు. మనకు ఈ టెంపుల్ మళ్ళీ మొత్తం వర్కంతా అయిపోయేసరికి అన్ని పనులు కూడా పూర్తి కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు ఇక్కడ చుట్టూ కూడా బారికేడ్స్ వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు మొదటగా ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలనుకునే వారు కొబ్బరికాయ ఇక్కడ కొట్టుకొని
తర్వాత భీమేశ్వర ఆలయానికి వెళితే ఇక మనకు అక్కడ స్వామివారిని దర్శించుకునే అవకాశం. ఇందులో మళ్ళీ ఒకటి ఏంటనంటే ఒకటి వచ్చేసి మనకు మామూలు దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనము. ఇంకోటి వచ్చేసి కోడెనిగట్ట దర్శనం ఉంటుంది. అంటే మొక్కుకున్నవారు వేములవాడ రాజన్నకు కోడెను మొక్కుకున్నవారు కోడె తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఏదైతే శిల ఉంటుందో దానికి తట్టేయడం వల్ల వారి మొక్కును తీర్చుకున్నట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ ఇప్పుడు భీమన్న గుడిలో ఏం పెట్టారంటే కోడని కట్టే లైన్లో వెళ్ళినప్పుడు మాత్రమే కోడ టికెట్ ఇస్తారు అని మనకు పాత గుడి కాడ ఉన్నప్పుడు మనము అనుకునేవారు. కానీ ఇక్కడ అలా కాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు ఏ లైన్లో వెళ్ళినా కూడా ఒకవేళ కోడని కట్టే లైన్లోనే వెళ్ళాలనుకుంటే కోడని కట్టే లైన్లో వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్గా కోడ టికెట్ తీసుకొని ఆ కోడ టికెట్కు 200 రూపాయలు ఉంది. ఇప్పుడు ఆ 200 రూపాయలకు కూడా మనకు ఒకటి స్వామివారి ప్రసాదము లడ్డు మనకు ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ టికెట్ తీసుకున్న తర్వాత గుడి చుట్టూ మనము ప్రదక్షిణలు కోళ్ళతోటి చేపించిన తర్వాత ఆడేసిన తర్వాత నెక్స్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు. కోడని కట్టే టికెట్ తీసుకున్నప్పుడు ఇది ఒక దారి, అంటే ఇది ఫస్ట్ ఇట్లా కూడా పోవచ్చు. తర్వాత రెండవది వచ్చేసి మనము ఫ్రీ దర్శనంలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ మనము స్వామివారిని రాజన్నను దర్శనం చేసుకోవచ్చు. చేసుకున్న అనంతరం గుడి బయటికి వచ్చి మళ్ళీ ఏదైతే కోడని కట్టే ప్లేసు గుడి ముందర లోపల ఉందో అక్కడికి వస్తే అక్కడ ఈ కౌంటరు ఒకటి మనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అనంటే కోడను కట్టాలని ఆలోచన ఎవరున్నా కూడా తప్పిపోయి ఈ లైన్లో వచ్చినప్పుడు కూడా కట్టలేని పరిస్థితిలో ఒకప్పుడు ఉండేది. మళ్ళీ ఆ లైన్లోకి పోయి టికెట్ తెచ్చుకోవాలంటే కొద్దిగా సమయం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఈ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కోడల గట్ట కాడికి వస్తే అక్కడ మనకు ప్రత్యేకమైన ఇంకో కౌంటర్ ఉంటుంది. అక్కడ డబ్బులు చెల్లించి మనము కోడ టికెట్ తీసుకొని మన మొక్కును యథావిధిగా తీర్చుకునే అవకాశం మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ డబ్బా ఉంది కదా, అక్కడ టికెట్ ఇస్తారు. ఇది మన భీమన్న ఆలయానికి ఎప్పుడైతే వెళ్తామో దానికి ఎదురుగా ఉన్నది. ఇది నేను పైన దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అలాగే స్థల పురాణం గురించి చెప్పుకోవాలంటే భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యత్ తరాల పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడిన అర్జునుడి మునివనుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మ హత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఎవరు? శివుడు. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్ష బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం ద్వారా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మొత్తం కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటే మనము రాజన్న అని పిలుచుకోవడం ఆనవాయితీ. అలాగే
ఇప్పుడు మీరు టెంపుల్ లోపల ఈ రాళ్ళ చెట్టు దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ను కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనం గుడి బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఉంటుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్. ఇక్కడ దీపాలు వెలిగించుకునేవారు ఇక్కడ వెలిగించుకుంటున్నారు. తర్వాత దీని పక్కనే మనకు హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఎదురుగా కనిపిస్తుంది జ్యోతిర్లింగాలు ఆలయము, జయ హనుమాన్ ఆలయము. ఇంకా ఇది జ్యోతిర్లింగాలది చూడండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరి ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు కదా, దాని విషయం గురించి ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు చెప్పుకుందాం. ఓకేనా? వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము రాజన్న క్షేత్రానికి కొత్త రూపం దాల్చుకొనుంది. మరి ఈ రాజన్న అభివృద్ధికి కొత్త ప్రణాళికతో మొత్తం కూడా 150 కోట్ల రూపాయలతో రాజన్న కొత్త ఆలయాన్ని అంటే విస్తరణ పనుల్లో భాగంగా వేములవాడ అభివృద్ధి కొత్త ప్రణాళిక మొత్తం 150 కోట్ల రూపాయలతో చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షన రివ్యూ మీటింగు జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేములవాడ పట్టణంలోని నంది కమాల్ జంక్షన్, జిల్లా దవాఖానా, డయాలసిస్ సెంటర్, డిఈసి సేవ, మాతృదేవ సేవా కేంద్రాలు, ఏరియా దవాఖానా సమీపంలో గోశాల ఆవరణంలో 31 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంటు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో 47 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా చేపట్టే రక్షిత మంచినీటి సరఫరా, మూలవాగు నుంచి ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, శామకుంట జంక్షన్ వద్ద 3 కోట్లతో నిర్మించిన కూరగాయల మార్కెట్లను భీష్మించుకున్న భీమన్న ఆగ్రహించిన ఈశ్వరుడు, అందుకే ఆ పేరు వచ్చింది. అది ఓ ప్రాచీన ఆలయం. చరిత్ర సాక్ష్యంగా భగవత్ పురాణాలను తరతరాలుగా గుర్తు చేసేందుకు నిర్మించినట్లుగా ఉంటుంది. వేములవాడలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన భీమేశ్వర ఆలయానికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాదాపుగా భీమన్న ఆలయం దర్శనం చాలా బాగుంది. కొంచెం నిన్న మేము పోయి వచ్చినాం కదా, ఇక్కడ బాగానే దర్శనం అయ్యి వచ్చిన అనంతరం చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే పాత గుడిలా కాకుండా ఇక్కడ కొంచెం చాలా విశాలంగా ఉంది కాబట్టి, కొత్త గుడి కాబట్టి మనకు ఇంకా ప్రశాంతత అనేది లభ్యం కావడం జరిగింది. ఇది బయట భీమన్న ఆలయం ముందు వినాయకుడు ఉంటాడు, ఇక్కడ మీరు చూసే ఉండొచ్చు. తర్వాత ఇదంతా భీమన్న గుడి ముందు. మనము భీమన్న గుడి వేయించిన తర్వాత నెక్స్ట్ మనము బద్దిపోషమ్మకు బోనం, అమ్మవారికి బోనం చేసుకొని ఆ బోనం నెత్తి మీద పెట్టుకొని దీపం వెలిగించుకొని బద్దిపోషమ్మకు బోనాన్ని సమర్పించే కార్యక్రమం ఉంటుంది. అయితే నిన్న మేము ఇక్కడ దర్శనం అయిపోయి బోనం తయారు చేసే వరకు మాకు సుమారు 3 గంటల సమయం పట్టింది. 3 గంటలు అయింది. ఆ 3 గంటలకు బయలుదేరి పోచమ్మ గుడి వద్దకు లైన్లో వెళ్ళడం జరిగింది. లైన్లో దాదాపుగా
ఒక 250 మంది 300 మంది కూడా బోనం ఎత్తుకొని ఉన్నారు. మాకంటే ముందు మేము కూడా లైన్లో నిలబడ్డ తర్వాత సుమారు బయటనే ఒక అర్ధ గంట నుంచి 45 నిమిషాల సమయం పట్టింది. గుడి లోపలికి ఈసారి బద్దిపోచమ్మ ఉన్న ఎదురుగానే దారి పెట్టడం జరిగింది. ఆ దారిలోకి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత సుమారు మళ్ళీ కూడా అదే 30 నిమిషాలు 40 నిమిషాల పాటు మనకు సమయం పట్టడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అక్కడ బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారికి చీరను, కుంకుమ, పసుపు, ఇలా బియ్యం ఎవరి తోచిన విధంగా వాళ్ళు సమర్పించుకుంటారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లోపల అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ వద్ద మనము అమ్మవారికి చీర ఏదైతే పెడుతున్నామో ఆ చీరకు సంబంధించింది బోనం టికెట్ అనేది ఉంటుంది. ఆ బోనం టికెట్ విలువ 30 రూపాయలు. కళ్ళు కూడా పోస్తారు అక్కడ. కళ్ళుకు 10 రూపాయల టోకెన్ తీసుకుని మనము ఆ బోనాన్ని సమర్పించి అమ్మవారికి బయటికి వస్తాము. ఇక బయటికి రాగానే మనము తర్వాత ఎదురుగానే మనకు ఈ బద్దిపోచమ్మ ఆలయానికి ఎదురుగానే శివాలయం ఉంటుంది. పాతది, అతి పురాతనమైనది శివాలయము. ఆడ రాళ్ళ చెట్టు ఉంటుంది పెద్దది. రాళ్ళ చెట్టు పక్కనే మన హనుమాన్ దేవుడు ఉంటాడు. ఈ రెండు కూడా మనం ఆ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఆ దర్శనానంతరం బయటికి వచ్చిన తర్వాత ఈ బద్దిపోచమ్మ అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ మనము ఏదైతే బద్దిపోచమ్మ అయిపోయిన తర్వాత కోడిని లేదా మనం ఏమైనా యాటను ఇట్లా తెచ్చుకుంటే, గొర్రెనో మేకను తెచ్చుకుంటే కూడా ఇక్కడే ఈ పోచమ్మ తల్లి ఆలయం ముందే మనము తర్వాత కళ్ళు లేకుంటే అది పెట్టి చేసి ఆరింపు చేసి జడిదిచ్చిన తర్వాత ఇక మిగతా కార్యక్రమం మనము చేసుకొని తీసుకెళ్ళి ఇంటికి రూమ్కి తీసుకెళ్ళి ఇక మనము వంట వార్పు కార్యక్రమం మొదలుపెట్టుకొని ఇక అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచిన ఆలయంలో ఏమేమి జరిగింది, ఏం కథ అనేది కార్యక్రమాలు అవన్నీ మాట్లాడుకుంటూ మధ్యలో రిలేషన్స్, ఫ్రెండ్స్, చుట్టాలు మనకు ఫోన్లు చేస్తే ఎక్కడున్నారు అని అడుగుతుంటే ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది, పోచమ్మ తల్లి దగ్గరికి పోయి వచ్చినాం, ఇక ఇప్పుడే వంట అవుతుంది, ఇంకో 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే ఇక భోజనం చేసి తర్వాత ఇక బయలుదేరుతామని చెప్పడం జరుగుతుంది కదా. అలా ఇక తర్వాత ఇదంతా కూడా నిన్న చాలా రద్దీ ఉంది. ప్రతిరోజు నిన్న ఒక్కరోజే అనుకున్నాం కానీ ప్రతిరోజు కూడా చాలా రద్దీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బద్దిపోచమ్మ దగ్గర క్యూ లైన్లో మనము ఉండడం జరిగింది. క్యూ లైన్లో మంచిగా 5-6 లైన్లు మంచిగా బారికేడ్స్ పెట్టి మంచిగా వెడల్పుగా చిన్నగా కాకుండా వెడల్పుగా పెట్టడం జరిగింది. పైన ఎండ కొట్టకుండా వాన కొట్టకుండా కూడా మంచిగా తడకల పందిరి నిర్మించడం జరిగింది. అయితే లైన్లో నిలబడి మనము అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఈ బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చికెన్ సెంటర్లు మరియు అవన్నీ కూడా మీకు చూపించాలని మడిపల్లి ఒక డైమండ్ సిటీ, చెరువు నీళ్లు సాక్షి ఎంత ప్రీతి, గుండు చెరువు గొరుము గంభీర, తాళ్ల చెరువు జలపాతం శాంతి దూత, మడిపల్లి సిటీ ఎల్లమ్మ కళ్ళు
మండవలర్యదం దత్తరిల్లే మన ఊరు అందం మరువలే. గొరిల మండవ గోపురం ఎత్తు పెద్ద మండవ కీర్తి పటు రాళ్ల మీద మండవ మట్టి వాసన మనసు నిండే ఊరి గంధం. ఎక్కడికి వెళ్ళినా ఈ నేల పిలుస్తుంది, కాళ్ళ చెరువు గట్టున మన గుండె నిలుస్తుంది. గొరుము గొంతులే రాత్రి నిద్ర పలుకుతుంది. మడిపల్లి నా ఊరు నాకెప్పటికీ ఇక్కుంటుంది.